ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని మన బైబిల్ గ్రంథంలో నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేసేదను అని మత్తయి సువార్తలో మనం చూసుకుంటా ఉన్నాం. బైబిల్ గ్రంథంలో చదివిస్తున్న మాట ఏంటంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేసేదనని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, విడివిడిగా అయితే రమ్మని చెప్పట్లేదు, కానీ ఆయన ఒక్కొక్కరికి అయితే రమ్మని చెప్పట్లేదు, కానీ ఎవరెవరైతే ప్రయాసపడతా ఉంటారో, ఎవరెవరైతే భారాన్ని మోస్తూ ఉంటారో, ఎవరెవరైతే కష్టాన్ని అనుభవిస్తూ ఉంటారో, వారు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతిని కలగజేస్తానని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక భారాన్ని మోస్తూ ఉంటారు, ఏదో ఒక ప్రయాసం అనేది వారు మోస్తూ ఉంటారు. ఈ రోజుల్లో కుటుంబ విషయాలు కావచ్చు, మనం ఆర్థికమైన విషయాలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబ భారం కావచ్చు, లోక సంబంధమైన ఏదో ఒక భారాన్ని అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మోస్తూ ఉంటారు. ఎందుకని మోస్తూ ఉంటారంటే, వారి కుటుంబం అభివృద్ధి పడాలి కాబట్టి, వారి కుటుంబం ఆశీర్వదించబడాలి కాబట్టి, వారి కుటుంబం అత్యధికంగా వారి కుటుంబం ఎదగాలి కాబట్టి ఎవరో ఒకరు ఏదో ఒక కష్టాన్ని, ఏదో ఒక భారాన్ని మోస్తూ ఉంటారు. అందుకని వాక్యం సెలవిస్తున్న మాట, ప్రయాసపడి ఎవరెవరైతే ప్రయాసపడతారో, ఎవరెవరైతే భారాన్ని మోస్తారో, ఎవరెవరైతే కష్టపడతారో, వారికి విశ్రాంతి లేక కొదువుగా ఉన్నప్పుడు, వారికి శాంతి లేక కొదువుగా ఉన్నప్పుడు, వారికి ఎటువంటి శాంతి సమాధానం లేక ఉండనప్పుడు వాక్యం సెలవిస్తున్న మాట అంటే, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మనం భారాన్ని మోస్తున్నప్పటికి కూడా, కష్టం అనుభవిస్తున్నప్పుడు కూడా, ప్రయాస అనుభవిస్తున్నప్పుడు కూడా కొన్ని సందర్భాలు, కొన్ని విషయాలలో మనకి ఆదరించేవారు ఎవరు లేకుండా ఉంటారు, మనకి చేయూతనిచ్చేవారు ఎవరు లేకుండా ఉంటారు, మనల్ని ఆదరించేవారు, మనల్ని ఆదుకునేవారు, మన కోసం నిలబడి మాట్లాడేవారు ఎవరు లేని సందర్భాలలో, ఎవరు మన పక్షం లేని సందర్భాలలో కొన్నిసార్లు మనం బాధపడతా ఉంటాం, కొన్నిసార్లు మనం దుఃఖపడా ఉంటాం. కానీ ఈ లోకంలో మన భారమైనా సరే, ఎవరి భారమైనా సరే, ఎవరి ప్రయాస అయినా సరే, ఈ లోకంలో మన భారాన్ని ఎవరైనా మోస్తారంటే ఎవరు కూడా మోయలేరు. కానీ ఈ లోకంలో ఉన్నవారు ప్రతి భారాన్ని, ప్రతి ప్రయాసను, ప్రతి కష్టాన్ని ఎవరైనా మోసేవారు ఎవరైనా ఉన్నారంటే అది నజరేయుడైన క్రీస్తు తప్ప ఈ లోకంలో మన కొరకు ఎవరు కూడా మోయలేరు. కాబట్టి మన భారాన్ని మోసేది ఎవరైనా ఉన్నారంటే, ఏ మానవుడు కూడా మన బాధను మోయలేదు, కానీ ఏ యొక్క మనిషి కూడా ఈ లోకంలో మన ప్రయాస ఎవరు గుర్తించలేకపోయినా సరే, సమస్త మానవాళి తన భారాన్ని, తన శ్రమను, తన ప్రయాసను అంతని కూడా గుర్తుపట్టే వారు ఎవరున్నా లేకపోయినా సరే, గుర్తుపట్టే వారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం దేవుడు తప్ప, అది కేవలం ఆయన నజరేయుడైన క్రీస్తు తప్ప ఎవరు కూడా గుర్తించలేరు. కాబట్టి మనం ఏ విషయంలో ప్రయాసపడి భారం మోసుకొనిచున్నామని అంటే, ఎక్కువగా లోక సంబంధమైన భారాన్ని మోస్తూ ఉంటాం. ఈ రోజుల్లో లోక సంబంధమైన భారం అంటే ఉద్యోగాల కోసం కావచ్చు, పిల్లల భవిష్యత్తు కోసం కావచ్చు, జీవితంలో స్థిరపడాలి అనే ఆరాటంతో ప్రతి ఒక్కరూ కూడా వారి కుటుంబం కోసం లోక సంబంధమైన భారాన్ని మోస్తూ ఉంటారు. ఆ లోక సంబంధమైన ఆ యొక్క పోరాటం మన హృదయానికి శాంతిని దూరం చేస్తూ ఉంటది. కొన్నిసార్లు కుటుంబం అభివృద్ధి పడాలని వేరే గ్రామాలు వెళ్తూ ఉంటాం, వేరే పట్టణాలకు వెళ్తూ ఉంటాం, వేరే రాకపోకల్లో మన కుటుంబం కోసం,
లోక సంబంధమైన భారం కోసం, ఉద్యోగాల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, జీవితంలో మన కుటుంబం పడిపోకోకుండా జీవితంలో ఎక్కడో అక్కడ నిలబడాలి, ఎక్కడో అక్కడ మనకి ఏదన్నా సంపాదించుకోవాలి, మనకు ఏదన్నా దక్కించుకోవాలి, మనం ఏదన్నా ప్రయాసపడి మన కుటుంబం కోసం మనం ఏదైనా కష్టపడాలని అనేక మంది లోక సంబంధమైన భారం మోస్తూ ఉంటారు. అయితే లోక సంబంధమైన భారం ఈ రోజుల్లో మనం మోస్తున్నా సరే మన హృదయానికి శాంతిని దూరం చేస్తుంది. ఏదో ఒక విషయం మన హృదయానికి కలవరపాటు చెందిస్తూ ఉంది. ఏదో ఒక విషయం అనేది మన హృదయాన్ని శాంతి దూరం చేస్తూ ఉంటది. అందుకని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను మీకు శాంతిని కలుగజేస్తాను. ఈ లోకంలో మనకి ఎంత ప్రయాసపడినా, ఎంత భారాన్ని మనం మోస్తున్నా సరే ఏ ఒక్కరు కూడా మన హృదయానికి శాంతిని ఇవ్వలేరు. ఏ ఒక్కరు కూడా మన హృదయానికి తృప్తిని ఇవ్వలేరు. ఏ ఒక్కరు కూడా మన కష్టానికి చేయతనివ్వలేరు. కానీ వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను మీకు శాంతిని కలుగజేస్తానని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి లోక సంబంధమైన భారాన్ని అనేక మంది మోస్తా ఉన్నారు. అలాగే రెండవదిగా కుటుంబం కోసం మరియు ఆర్థికమైన భారాలు మోస్తూ ఉంటారు. అవి మన మనసుకు చేస్తూ ఉంటాయి. కుటుంబంలో కొన్ని సార్లు కొన్ని సందర్భాలలో ఆర్థికంగా బలపడాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, ఆర్థికంగా ఏదో సాధించాలని, ఆర్థికంగా ఏదో నిలబడాలని ఎక్కువగా కుటుంబం కోసం ఈ రోజుల్లో చాలా మంది భారాన్ని మోస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా వారు ఎంత కష్టపడినప్పుడు కూడా, ఎంత ప్రయాసపడినప్పుడు కూడా వారి జీవితంలో వారికి విలువ అనేది లేకుండా పోతుంది. ఆ విలువ లేకుండా పోతుంది కాబట్టి మన మనసులో కృంగదీస్తూ ఉంటాయి. నేను ఇంత కష్టపడుతున్నాం కదా, ఇంత ప్రయాసపడుతున్నాం కదా, ఇంత భారాన్ని మోస్తున్నాం కదా, నా కుటుంబం కోసం నేను ఎంత భారాన్ని మోస్తున్నా, ఎంత ప్రయాసపడుతున్నా, ఎంత నేను నా కుటుంబం కోసం నేను కష్టపడుతున్నా, ఎటువంటి నాకు విలువ లేకుండా పోతుంది, ఎటువంటి నాకు క్షేమం లేకుండా పోతుంది, ఎటువంటి నాకు గుర్తింపు లేకుండా పోతుంది అని చాలా మంది వారి జీవితంలో అనుకుంటా ఉంటారు. వారి మనసులో కృంగదీస్తూ ఉంటాయి. కాబట్టి వాక్యం సెలవిస్తా మాట ఏంటంటే, ఎవరు నిన్ను గుర్తించలేకపోయినా సరే, ఎవరు నీకు విలువించలేకపోయినా సరే, వాక్యం సెలవిస్తున్న మాట అంటే, మనం అందరం కూడా మనుషులకు దాసులు అవుటకు ఆయన మన పిలవలేదు, కానీ ఆయన మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఈ లోకంలో ఆయన దగ్గర మనకి విలువ ఉంది. లోక మనుషుల దగ్గర మనకి విలువ ఉన్నా లేకపోయినా సరే, లోక బంధువుల దగ్గర మనకి విలువ ఉన్నా లేకపోయినా సరే, లోకంలో ఉన్న వారి అనుబంధాల దగ్గర మనకి విలువ ఉన్నా లేకపోయినా సరే, మన ప్రయాసపడి మనం భారం మోస్తున్నాం కాబట్టి, మన కుటుంబం కోసం మనం కష్టపడుతున్నాం కాబట్టి, మన మనసులు కృంగదీస్తున్నప్పుడు సందర్భాలు ఎదురైనా సరే, దేవుని దగ్గర మనకి నిజమైన శాంతి ఉంది, దేవుని దగ్గర మనకి నిజమైన ఆనందం ఉంది అనేది మనం ఈ రోజుల్లో గుర్తించుకోవాలి. అలాగే ప్రతి మానవుడు మనం ఏ విషయంలో ప్రయాసపడి భారం మోసుకునిచున్నామంటే, పాపపు భారాన్ని ఈ రోజుల్లో మనం మోస్తూ ఉన్నాం. తెలిసి తెలియని పాపాలు మనం చేస్తున్నాం అన్నా సరే, మనకి కొన్ని తెలిసే విషయాలు ఉంటాయి, మనకి కొన్ని తెలియని విషయాలు అనేవి కూడా ఉంటాయి. తెలిసి చేసే పాపాలు ఉంటాయి, తెలిసి చేసిన తప్పులు కూడా ఉంటాయి. ఆ తెలిసి తెలియని చేసే పాపాల వల్ల, తెలియని చేసే తప్పుల వల్ల మనకి దేవునికి మధ్య ఉన్న దూరాన్ని అనేది మనం కోల్పోతా ఉన్నాం. మనకి దేవునికి మన వద్ద సంబంధాన్ని అనేది కోల్పోతా ఉన్నాం. ఈ రోజుల్లో మనం దేవునికి దూరమై మనం తిరుగుతున్నామా, దేవుడికి మనకు మధ్య ఉన్న సంబంధాన్ని తెంచుకొని మనం బతుకుతున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోక సంబంధమైన భారాన్ని మోస్తున్నా, కుటుంబం కోసం నువ్వు భారాన్ని మోస్తున్నా, తెలిసి తెలియని పాపపు భారాన్ని నువ్వు మోస్తున్నా సరే, మన ఆత్మకు విశ్రాంతి లేకోకుండా ఈ పాపపు భారం మనని పడవేస్తూ ఉంటది. ఈ పాపపు భారం మన ఆత్మకి శాంతి లేకుండా చేస్తూ ఉంటది. ఈ పాపపు భారం మన ఆత్మ ఎదవనీయకోకుండా, మన ఆత్మ అభివృద్ధి పడలేకోకుండా, మన ఆత్మ అనేది విశ్రాంతి లేకోకుండా, ఈ యొక్క పాపపు భారం మన ఆత్మకు విశ్రాంతి లేకుండా చేస్తుంది. దేవుడు మన భారాన్ని అంతటి కూడా తొలగించడానికి ఈ లోకంలో ప్రతి మానవుడి భారాన్ని, ప్రతి ఒక్కరి ప్రయాసను ఆయన మోయటానికి ఈ లోకంలోకి వచ్చాడని మనం గుర్తించుకోవాలి. కాబట్టి మనం ఏ భారాన్ని ఈ రోజుల్లో మనం మోస్తున్నాము, మన కుటుంబం కోసం మనం భారాన్ని మోస్తున్నామా, మన కుటుంబం కోసం మనం ప్రయాసపడుతున్నామా, మన యొక్క కుటుంబం అభివృద్ధి పడాలని
ఎంత కష్టపడినా సరే, విలువ లేని దానిలో నువ్వు ఉన్నా సరే, విలువ లేని దానిలో నువ్వు ఉన్నా సరే, ఎలాంటి కష్టాన్ని నువ్వు పడుతున్నా సరే, ఎలాంటి ప్రయాసం నువ్వు పడుతున్నా సరే, ఎలాంటి భారాన్ని నువ్వు మోస్తున్నా సరే, ఎక్కడ సరే నువ్వు ప్రయాసపడినా, కష్టపడినా, నువ్వు ఎంత ఇబ్బంది కొలిమిలో నీ కుటుంబాన్ని పోషిస్తున్నా సరే, ఎటువంటి భారం నువ్వు మోస్తున్నా సరే, నువ్వు విలువ లేదని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. కానీ ఆయన దగ్గర నీకు విలువ ఉందని, ఆయన దగ్గర నీకు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే, నీ ప్రయాసకు, నీ కష్టానికి, నీ భారానికి విశ్రాంతి ఉన్నా లేకపోయినా సరే, ఒకసారి దేవుని దగ్గర నువ్వు వస్తే, ఒకసారి దేవుని దగ్గరికి నువ్వు రాగలిగితే ఆయన నీకు విశ్రాంతి కలగజేస్తాడని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, చాలా మంది వారి జీవితంలో లోక సంబంధమైన భారాన్ని మోస్తూ ఉంటారు, అలాగే కుటుంబం మరియు ఆర్థికమైన భారాన్ని మోస్తూ ఉంటారు, పాప భారాన్ని మోస్తూ ఉంటారు. తెలిసి తెలియక వారికి వారి జీవితంలో తెలిసి చేస్తూ ఉంటారు, తెలియని చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా అటువంటి భారాన్ని మోస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనం చెప్తున్న మాట ఏంటంటే, మార్కు సువార్త 8వ అధ్యాయము, ప్రతి ఒక్కరికంటూ ఒక గుర్తింపు ఉందా లేదనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే వాక్యం సెలవిస్తా ఉంది ఏంటంటే, ఒకటి సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టిని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము అని వాక్యం సెలవిస్తా ఉంది. మనం ఎంత సంపాదించుకున్నా, ఎంత ప్రయాసపడినా, ఎంత భారాన్ని మోస్తున్నా సరే, మన ప్రాణం నిమిష మాత్రంలో కోల్పోతే, మన ప్రాణం ఈ లోకంలో ఏదో ఒక సమయంలో కోల్పోతే వానికి ఏమి ప్రయోజనము అని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి మనం దేవుని తెలుసుకోలేకోకుండా, దేవుని రక్షించుకోలేకోకుండా, దేవుడు అంటూ ఎరగని ఇంకా ఎన్ని సంవత్సరాలు మనం తిరుగుతూ ఉంటాం. దేవుడు అంటూ ఎరగక, దేవుడు అంటూ గుర్తించుకోలేక ఈ రోజుల్లో ఈ లోకంలో మనం ఎంతకాలం అనేది తిరుగుతూ ఉంటాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సర్వలోకానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఎక్కడ ప్రయాసపడినా, ఎక్కడ భారాన్ని నువ్వు అనుభవిస్తున్నా సరే, దేవుడిని తెలుసుకోలేకోకుండా, దేవుని రక్షించుకోలేకోకుండా, దేవుని గుర్తించలేకోకుండా ఎంత ప్రయాసపడినా, ఎంత భారాన్ని అనుభవిస్తున్నా సరే అది వ్యర్థం అనే వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి లోక సంబంధమైన భారాలన్నవి కూడా, లోక సంబంధమైన ప్రయాసాలన్నీ కూడా, లోక సంబంధమైన భారాలన్నవి కూడా ప్రభువుకి మనం అప్పగించాలి. అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా మోయవలసిన భారాలు అనేవి చాలా ఉన్నాయి. అవేంటనేది మనం చూసుకుంటాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఈ లోకంలో ప్రతి క్రైస్తవుడు కూడా లోక సంబంధమైన భారాలన్నవి కూడా, లోక సంబంధమైన ప్రయాసాలన్నవి కూడా, అవన్నీ కూడా ప్రభువుకు అప్పగించాలి. అలాగే ప్రతి క్రైస్తవుడు మోయవలసిన భారాలు ఏంటంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ప్రతి క్రైస్తవుడు మోయవలసిన భారం, అది లోక సంబంధమైన భారమైనా, కుటుంబపరమైన భారమైనా, ఆర్థికపరమైన భారమైనా, పాప భారమైనా, ఇవన్నీ కూడా అది ప్రభువుకి అప్పగించాలి. మనం ఎంత భారాన్ని మోస్తున్నా, ఎంత ప్రయాసపడుతున్నా, ఇవన్నీ కూడా దేవునికి అప్పగించాలి. అయితే ప్రతి క్రైస్తవు కూడా మనం ఈ భారాలన్నీ కూడా మన కుటుంబం కోసం ఎంతైతే ప్రయాసపడుతున్నామో, ఎంతైతే కష్టపడుతున్నామో, ఇవన్నీ కూడా దేవునికి అప్పగించి, అయితే ప్రతి క్రైస్తవుడు చేయాల్సిన విషయం ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాల్సిన భారం ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు ప్రయాసపడాల్సిన విషయం ఏంటంటే, కొరింథీయులకు రాసిన పత్రికలు మనం చూసుకుంటా ఉన్నాం. నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన
భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే ప్రతి క్రైస్తవుడు మోయవలసిన భారం ఏంటంటే అవన్నీ కూడా ఆత్మకు రక్షణ అనబడిన భారాన్ని మనం మోయాలి. ఈ రోజుల్లో లోక సంబంధమైన భారాలు అయితే మనం మోయాల్సిన అవసరం లేదు, కానీ ప్రతి క్రైస్తవుడు మోయాల్సిన భారం, ప్రతి క్రైస్తవుడు కష్టపడాల్సిన పంట అనేది ఏంటంటే, పౌలు గారు మనం జ్ఞాపకం చేసుకుంటే పౌలు గారు లోక సంబంధమైన భారాలు అనేది మోయలేదు, కానీ ఆయన ఆత్మల రక్షణ అనబడిన భారాన్ని మోసాడు. ఆత్మల రక్షణ కోసం ఆయన ప్రయాసపడ్డాడు. ఈ లోకంలో దేవుడు పౌలు గారికి ఇచ్చిన బాధ్యత ఏంటంటే, అనేకమైన వారిని, నశించుతున్న ఆత్మలను, లోకంలో దేవుడు అంటే తెలియని వారిని, లోకంలో దేవుడు అంటే గుర్తించిన వారిని ఆత్మల రక్షణ కోసం ఆయన పౌలు గారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు ఇచ్చిన బాధ్యత పౌలు గారికి ఏంటంటే, ఆత్మల రక్షణ కోసం, ఆత్మల రక్షణ భారం కోసం పౌలు గారు ప్రయాసపడ్డారు. పౌలు గారు సువార్త ప్రకటించకుండా ఉండలేకపోయాడు. అందుకనే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన తన శరీరం కోసం తను అతిశయపడలేదు, కానీ తను ఏ విషయంలో కూడా అతిశయపడలేదు, కానీ నేను సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని ఆయన పౌలు గారు ఎంతో ప్రయాసపడ్డాడు. పౌలు గారు ఎంతో కష్టపడ్డాడు. ఆయన మన కుటుంబం కోసం ఈ రోజుల్లో మనం చేయవలసిన విషయం ఏంటంటే, మన కుటుంబం కోసం మనం ప్రయాసపడాలి. మన కుటుంబం కోసం మనం భారాన్ని మోయాలి. మన కుటుంబం కోసం వారు రక్షించబడాలని వారి కోసం మనం ప్రయాసపడాలి. బంధువుల కోసం ప్రయాసపడాలి. దేవుడు అంటే ఎరగని వారి కోసం మనం ప్రయాసపడాలి. మనం ఈ రోజుల్లో నశించుతున్న వారి కోసం, మన బంధుమిత్రుల కోసం, మన కుటుంబంలో వారి కోసం, దేవుడంటే ఎరగని వారి కోసం, వారి కోసం మనం ప్రయాసపడుతున్నామా? దేవుడంటే ఎరగని వారి కోసం, వారిని వారి జీవితాలు మార్చడానికి, వారి కోసం, నశిస్తున్న ఆత్మల కోసం ఈ రోజుల్లో మనం ఆత్మల కోసం ఎంత ప్రయాసపడుతున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి పౌలుగా చేసిన విషయం ఏంటంటే, ఆయన సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని పౌలు గారు ఆత్మల రక్షణ కోసం, ఆత్మల కోసం ఆయన ప్రయాసపడ్డాడు. కాబట్టి కోత విస్తారంగా ఉన్నది, కాబట్టి పనివారు కదువుగా ఉన్నారని మత్తయి సువార్తలు మనం చూసుకుంటా ఉన్నాం. అయితే సువార్త అనబడింది మన యొక్క ఆత్మల భారాన్ని కూడా, అది కుటుంబపరమైన భారమైనా, ఆర్థికపరమైన భారమైనా, ఆరోగ్య సమస్యమైన భారమైనా, ఏ భారమైనా సరే, ఏ ప్రయాస అయినా సరే దేవుడి మీద మోస్తే అది దేవుడు మోస్తాడు. కానీ ప్రతి క్రైస్తవుడు మోయవలసిన భారం ఏంటంటే, ఆత్మల కోసం, ఆత్మల రక్షణ భారాన్ని ప్రతి ఒక్కరు కూడా మోయాలి అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అని పౌలు గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆయన నశించుతున్న వారి కోసం ప్రయాసపడ్డారు. కుటుంబం కోసం ప్రయాసపడలేదు, కానీ బంధుమిత్రుల కోసం ప్రయాసపడలేదు, కానీ నశిస్తున్న వారి కోసం, దేవుడు అంటే ఎరగని వారి కోసం ఎంతగానో పౌలు గారు ప్రయాసపడ్డాడు. అలాగే ప్రతి క్రైస్తవుడు ఈ లోకంలో మోయవలసిన భారం ఏంటంటే, ప్రార్థన అనబడిన భారాన్ని మనం మోయాలి. ఆ ప్రార్థన అనబడిన భారం ఎక్కడ మోయాలి అంటే, సంఘం కోసం ప్రయాసపడాలి, సంఘం అభివృద్ధి పడాలని ప్రయాసపడాలి. పరిచర్య కోసం ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో ఆ ప్రార్థన అనబడిన భారాన్ని ప్రతి ఒక్కరు కూడా మోయాలని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఈ రోజుల్లో మనం మన సంఘం అభివృద్ధి పట్టలేదంటే, మన సంఘం దీవించబట్టలేదంటే, మన సంఘంలో ఇంకా కూడా ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉన్నారంటే, ఎప్పుడూ కూడా ఎన్ని క్రిస్మస్లు వచ్చినా, ఎన్ని సంవత్సరాలు మారినా, ఎన్ని రోజులు మారినా ఇంకనూ కూడా అభివృద్ధి చెందట్లేదంటే కేవలం అది సేవకుడు మాత్రం తప్పు కాదు, కానీ మన విషయంలో మనకి ప్రార్థన అనబడిన భారాన్ని మనం మోయట్లేదు. కాబట్టి ప్రార్థన అనబడిన ప్రయాసం మనం గుర్తిరిగి ఉండలేదు. కాబట్టి ఈ రోజుల్లో మన సంఘం అనేది అభివృద్ధి చెందట్లేదు అనేది మనం గుర్తించాలి. కాబట్టి ప్రతి క్రైస్తవుడు పొందవలసిన భారం ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు మోయవలసిన భారం ఏంటంటే, ప్రార్థన అనబడిన భారాన్ని ప్రతి ఒక్కరూ కూడా మోయాలని వాక్యం సేవిస్తూ ఉంది. ప్రార్థన భారం సంఘం కోసం ప్రార్థించాలి, సంఘం అభివృద్ధి పడాలని ప్రార్థన చేయాలి, సంఘ పరిచర్య కోసం ప్రతి ఒక్కరు కూడా
ప్రార్థన చేయాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే ఇంకా దేనికోసం మనం ప్రయాసపడాలంటే సేవ కోసం మనం ప్రయాసపడాలని వాక్యం సెలవిస్తూ ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. ఇవన్నీ గాక సంఘములన్నిటిని గూర్చి చింతయు గలదు, ఈ భారము దినదినమున నాకు కలుగుచున్నది. దేవుని స్తోత్రం. అయితే పౌలు గారికి ఏ భారం ఉందంటే సంఘం గురించి చింత ఉంది. ఆయనకి సంఘం ఏమైపోతుందో, సంఘం చల్లా చెదరైపోతుందో, ఇంకా దేవుడు అంటే తెలియని వారి కోసం, ఆయనకి సంఘాల కోసం పౌలు గారికి చింత అనేది ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ గ్రామానికి వెళ్ళినా సరే సేవను గురించి ఆ యొక్క పౌలు గారికి సేవను గురించి చింత అనేది ఉంది. ఆయన సోమనంతరంతో ఉండలేదు, కానీ దేవుడు తనకి ఏ పని అయితే ఆయనకి ఇచ్చాడో, దేవుడు పౌలు గారికి ఏ బాధ్యత అయితే ఆయనకి నెరవేర్చాడో, ఏ బాధ్యత అయితే పౌలు గారికి ఇచ్చాడో, ఆయనకి సంఘాన్ని గురించిన చింత కలదని, ఈ భారం దినదినము నాకు కలుగుచున్నదని ఈ పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన చూసుకుంటా ఉన్నాం. ఆయన ప్రయాస కేవలం లోక సంబంధమైన వాటి కోసం కాదు. ఆయన ప్రయాస ఏదో సంపాదించుకోవాలని కాదు. ఆయన ప్రయాస ఏదో ఈ లోకంలో ఏదో పొందుకోవాలి, ఏదో అభివృద్ధి పడాలి, ఏదో తన జీవితంలో ఏదో గొప్ప పేర్లు పొందుకోవాలని కాదు. కానీ కేవలం పౌలు గారి ప్రయాస ఏంటంటే సేవను గూర్చిన చింత, సేవను గూర్చిన ప్రయాస, సేవ ఏమైపోతుందో, తన గ్రామంలో ఉన్నవారు ఏమైపోతారు, సంఘంలో ఉన్నవారు ఏమైపోతారని సేవను గురించి చింత పౌలు గారి జీవితంలో ఎదురైంది. ఆయన సోమరితనంతో చేయలేదు, కానీ ఏదో రెండు మూడు ఆత్మలైతే రక్షించాను కదా, ఒక గ్రామాన్ని రక్షించాను కదా, ఇంత మడుగు చాలని ఆయన ఎప్పుడూ కూడా శాంతం తీసుకోలేదు. కానీ ఇవన్నీ గాక సంఘములన్నిటిని కూర్చిన చింతయు గలదు, ఈ భారము దినదినము నాకు కలుగుతుందని వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన ఒకరోజు సేవ చేసి, ఒకరోజు పరిచయం చేసి, ఒకరోజు ఏదో ఒక గ్రామానికి వెళ్ళి ఒకరోజు శాంతిని విశ్రాంతిని తీసుకోలేదు, కానీ దినదినము సేవను గూర్చిన చింత నాకు కలుగుచున్నది, దినదినము సంఘమును గూర్చిన చింత నాకు కలుగుచున్నదని, పరిచర్యను గూర్చిన చింత పౌలు గారికి చూసుకుంటా ఉన్నాం. ఈ రోజులో మనకి సేవను గూర్చిన చింత ఈ రోజుల్లో మనకుందా? పరిచర్యను గూర్చిన చింత మన యొక్క మందులో ఉన్న వారికి ఉందా? సంఘాన్ని గురించిన చింత, సంఘం ఏమైపోతుందో, సంఘంలో ఉన్న విశ్వాసులు ఏమైపోతున్నారు, సంఘం అభివృద్ధి పట్టలేదు, ఎందుకని సంఘం అభివృద్ధి పట్టలేదు, ఎందుకని పరిచయం అభివృద్ధి పట్టలేదు, ఎందుకని ఎంత కష్టపడినా సరే ఎటువంటి ఉపయోగం లేదు, ఎందుకని ఎన్నో సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడ సువార్త కూటాలు పెట్టినా, ఎక్కడెక్కడ ప్రార్థన పెట్టినా, ఎక్కడెక్కడ మనం ఏ గ్రామానికి వెళ్ళినా సరే ఎందుకని ఇంకా కూడా సంఘం అభివృద్ధి పట్టలేదంటే పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే ఆ యొక్క దినదినము చింత అనేది ఆయనకు ఉంది. కాబట్టి సంఘం ఏమైపోతుందో అన్న చింత, ఆ యొక్క బాధ్యత పౌలు గారి మీద ఉంది. కాబట్టి ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని, ఏ ఒక్కరు కూడా త్రోవ తప్పి తిరగకూడదని పౌలు గారు సంఘం కోసం ఎంతో ప్రయాసపడ్డారు. పౌలు గారు సంఘం కొరకు, ఆ గ్రామస్తుల కొరకు ఎంతో చింత అనేది ఆయన అనుభవించాడు. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరు కూడా ఈ లోక సంబంధమైన వాటి కోసం, లోక సంబంధమైన ప్రయాస కోసం, లోక సంబంధమైన భారాన్ని మనం దేవుని మీద మోపాలి. కానీ ప్రతి క్రైస్తవుడు మోయాల్సిన భారం ఏంటంటే ఆత్మల రక్షణ కోసం భారాన్ని మోయాలి, నశించుతున్న వారి కోసం, ఆ యొక్క ఆత్మల కోసం మనం భారాన్ని మోయాలి. అలాగే ప్రార్థన భారం ఉండాలి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎవరి వ్యక్తిగత ప్రార్థన వారిని రక్షిస్తూ ఉంది, ఎవరి వ్యక్తిగత ప్రార్థన వారిని సురక్షితంగా ఉంది. అలాగే సేవను కూర్చున్న ప్రయాస, సేవను కూర్చున్న భారం ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ఎవరో కష్టపడ్డారు, ఎవరో ప్రయాసపడ్డారు, వాళ్ళ తల్లిదండ్రులు ప్రయాసపడ్డారు కదా, మా తల్లిదండ్రులు వారికి మాకు ఇచ్చారు కదా, ఒక సంఘాన్ని, ఒక ఆస్తిని మాకు ఇచ్చారు కదా,
వాటిని మేము చూసుకుంటే సరిపోదు కానీ పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే దినదినము సంఘాన్ని గురించిన చింత నాకుంది, దినదినము సంఘం ఏమైపోతుందన్న చింత నాకుంది, దినదినము ఒకవేళ సువార్త ప్రకటించకపోతే, ఒకవేళ దేవుడి మాటలు చెప్పలేకపోతే, ఒకవేళ ఏదైనా గ్రామానికి వెళ్ళి నా జీవితంలో జరిగిన కార్యాలని దేవుడు నా పక్షాన, దేవుడు నా బ్రతుకుని ఎలాగా మార్చాడో చెప్పలేకపోతే, దినదినము ఒకవేళ నేను సువార్త ప్రకటించకపోతే, ఒకవేళ నా మీద శ్రమ వస్తుందేమో, ఒకవేళ నా జీవితంలో శ్రమ వస్తుందేమో అన్న భయంతో ఆయన దినదినము కూడా సువార్త కోసం ఎంతగానో ప్రయాసపడ్డాడు, సువార్త కోసం ఎంతగానో భారాన్ని మోసాడు. ఈ రోజుల్లో మనం వేటి కోసం మనం ప్రయాసపడుతున్నాము? లోక సంబంధమైన వాటి కోసం మనం ప్రయాసపడుతున్నామా? లోక సంబంధమైన వాటి కోసం మనం మనసుంచుకుని ఉంటున్నామా? లోకంలో ఏదో మనుషులకు కనపడాలని, మనుషుల్లో మనల్ని గుర్తించాలని, మనుషులో ఏదో మనం పొందుకోవాలని, మనుషుల దగ్గర ఏదో ఘనత సాధించుకోవాలని ఎవరి దగ్గర మనం ప్రయాసపడుతున్నాము, వేటి దగ్గర మనం భారాన్ని మోస్తున్నాం అనేది ఈ రోజులో మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాల్సిన విషయం ఏంటంటే మనం ఆత్మల కోసం ప్రయాసపడాలి, ప్రార్థన భారం మనం ఉండాలి, సేవ కోసం మనం ప్రయాసపడాలి. అలాగే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనాన్ని 30వ వచనం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. దేవుని స్తోత్రం. అయితే ప్రతి క్రైస్తవుడు కూడా మనం ఇప్పటి వరకు లోక సంబంధమైన భారాలన్నవి కూడా దేవుని మీద మోసి, దేవుని భారాలన్నవి కూడా ఆత్మల రక్షణ కోసం భారం, ప్రార్థన అనబడిన భారం, సేవ అనబడిన ప్రయాస, ఇవన్నీ కూడా మనం మోస్తే నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవని మనం మత్తయి సువార్తలో మనం చూసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ రోజుల్లో దేవుడు మనకిచ్చిన పనిని, దేవుడు మనకి ఏదైతే ఈ లోకంలో ఏదైతే మనకి బాధ్యతనిచ్చాడో, ఏదైతే ప్రయాసం మనం పడుతున్నామో, అది లోక సంబంధమైన ప్రయాసం మనం పడుతున్నామా, లేదా ఆత్మల కోసం ప్రయాసపడుతున్నామా, ప్రార్థన కోసం ప్రయాసపడుతున్నామా, సేవ పరిచయం కోసం మనం ప్రయాసపడుతున్నామా? సేవ అనబడిన భారం పౌలు గారి వలె ఆయన దినదినము సంఘం ఏమైపోతుందో, దినదినము గ్రామం ఏమైపోతుందో అన్న చింత ఈ రోజుల్లో ఎంతమందికి మనకు ఉందనేది మనం గ్రహించుకోవాలి. ఆ చింత దినదినము ఎంతమందికి ఆ యొక్క నశిస్తున్న ఆత్మల కోసం, నశిస్తున్న వారి కోసం, ఎంతమందికి నశిస్తున్న ఆత్మల కోసం ఎంతమందికి చింత ఉందనేది ఈ రోజుల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి లోక సంబంధమైన భారాలనేవి కూడా ప్రభువుకు అప్పగించాలి. కానీ ఒక దైవ భారం, దైవ మాత్రం అనేవి కూడా ప్రతి విశ్వాసం అనేది మొయ్యాలని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా మనం వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ఏదో ఒక భారాన్ని మోస్తున్నా సరే, ఎంత కష్టపడినా సరే, ఎంత ప్రయాసపడినా సరే, ఏది సంపాదించుకున్నా సరే, మనం ప్రయాసపడి భారం మోస్తున్నా సరే, ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నా సరే, ఏదో ఒక విషయంలో మనకి శాంతి కొలువైపోతుంది, ఏదో ఒక విషయంలో సమాధానం కొలువైపోతుంది. కాబట్టి ఆయన నువ్వు ఎంత ప్రయాసపడినా, నువ్వు ఎంత భారాన్ని మోస్తున్నా సరే ఆయన చూడలేదు. కానీ ఒకసారి నీ యొక్క హృదయంలో నీకు మనశ్శాంతి కొలువైనప్పుడు, నీ హృదయం భారం అనిపించేటప్పుడు, నీ మనసులో కృంగదీసేటప్పుడు ఆయన దగ్గరికి నువ్వు వస్తే ఆయన నీకు విశ్రాంతిని కలిగి చేస్తాడని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఈ రోజుల్లో మనం ఈ లోకంలో ఏ విషయంలో మనం ప్రయాసపడుతున్నాము, ఏ భారాలను మనం మోస్తున్నాము, ఏ వాటిలో మనం కష్టపడుతున్నాము, ఏ విషయంలో మనం ప్రయాసపడుతున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఒకడు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టిని సంపాదించుకొని వాని ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఎంత సంపాదించుకున్నా, ఎంత మనం దక్కించుకున్నా, మన కుటుంబంలో శాంతి లేకపోతే, మన కుటుంబంలో ప్రయాస లేకపోతే, మన కుటుంబం దీవించబడలేకపోతే, మన కుటుంబం రక్షణలో నడిపించలేకపోతే, మన కుటుంబం దేవుడు అంటే ఎరగని వారిలాగా మనం ఉంటే, మన కుటుంబం ఇంకా భయము భక్తి లేకపోకుంటే వానికి ఏమి ప్రయోజనం అని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా వేటిలో మీరు ప్రయాసపడుతున్నారు, వేటిలో మీరు కష్టపడుతున్నారు, వేటిలో మీరు ప్రయాసపడి భారం మోస్తున్నారు అనేది ఈ రోజులో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి
ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, ప్రతి ఆధ్యాత్మికంగా బలపడుతున్న ప్రతి ఒక్కరి విశ్వాసి మనం మోయాల్సిన భారం ఏంటంటే ఆత్మల కోసం భారాన్ని మోయాలి, ఆత్మల రక్షణ కోసం భారాన్ని మోయాలి, ప్రార్థన భారం మోయాలి, సేవ కోసం మనం భారాన్ని మోయాలని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి వాటి కోసం మనం ప్రయాసపడదాం. లోక సంబంధమైన భారాల్ని, లోక సంబంధమైన ప్రయాసలను, లోక సంబంధమైన వాటిని దేవునికి అప్పగిద్దాం. దేవుని ద్వారాగా పొందుకునే మేళ్ళు, ఆయన ద్వారాగా దైవిక భారాన్ని, ఆత్మల కోసం భారాన్ని, ప్రార్థన భారాన్ని, సేవ అనే భారాన్ని మనం మోద్దాం. ఈ నా మాటలు ప్రభు యొక్క వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కలిసి పాడదాం. స్తోత్రం. ఎందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోసే కడుగబడినందున, యేసయ్యా నీ రక్తమోసే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. స్తోత్రం. ఆమేన్. స్తోత్రం. పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని, నీ తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతునో, ఏమని వర్ణింతునో. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతునో, ఏమని వర్ణింతునో. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోసే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ వందనాలు. మంచిది యొక్క